హాయ్ టు ఆల్. నేను వైజాగ్ వెళ్ళిన విషయం మీ అందరికీ తెలుసు. షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తున్నాను. సో వైజాగ్లో నేను మధు తెలుగమ్మాయిని అయితే కనుక కలిశానండి. ఫస్ట్ అయితే కనుక నేను మేడం అయితే 2018లో ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఒకసారి విజయవాడ వచ్చారు ట్రెండ్ సెట్కి. అప్పుడైతే నేను మధు గారిని ఐడెంటిఫై చేసి పలకరించాను అనమాట. మీరు యూట్యూబ్ చేస్తారు కదండి అంటే అవునండి అని చెప్పి అప్పుడు పిక్ దిగాము, మాట్లాడుకున్నాము. సో ఆ తర్వాత కూడా సమ్ ఇంటరాక్టింగ్ అనేది ఉంది. అండ్ మేడం ఏదైనా డ్రెస్సెస్ పెట్టినా కూడా నేను అది తీసుకోవటం కానీ ఆల్రెడీ అందరికీ తెలుసు కదా, మధు తెలుగమ్మాయి అనేది ఇప్పుడు బోటిక్ అనేది రన్ చేస్తున్నారని చెప్పి. అలాగా సరే వైజాగ్ వెళ్తున్నాను కదా, కుదిరితే వెళ్దామా అని నేను మనసులో ఎప్పుడూ అనుకున్నాను అనమాట. సో నాకు లక్కీగా టైం అయితే కుదిరింది. మేము స్టే చేసే వేలోనే మేడంది అనమాట. అంటే మేము నోవాటెల్ దగ్గర తీసుకున్నాము రూమ్ అయితే. నేను వాట్సాప్లో అడిగితే ఈవినింగ్ ఉంటా అన్నారు. చాలా కూల్గా మాట్లాడారు. పిల్లలు ఉన్నారు, ఇంటికి వెళ్ళి మళ్ళీ పిల్లలకి పెట్టుకోవాలి కదా. అంతే కదా, అంతే. ఇప్పుడు పిల్లలు స్కూల్ వర్క్స్ తర్వాత వాళ్ళు ట్యూషన్ పంపించడం, వాళ్ళకి ఫుడ్ తయారు చేయడం, మేము డైట్ మళ్ళీ డైట్ ఫుడ్ మేము ప్రిపేర్ చేసుకోవడం, తర్వాత నేను బయట షూట్స్కి వెళ్ళడం, మీకు ఎక్స్ప్లోర్ చేయడానికి షాపింగ్స్కి వెళ్ళడం, ఇలా మొత్తం అలా ఆల్ గంట ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ వీడియోలు షూట్ చేసి ఇక్కడ వీడియోస్ అప్లోడ్ చేయాలి. ఇవన్నీ 24 hours కూడా సరిపోదు మాకు. బిజీ అలాగా అలవాటు అయిపోయింది. మీ వారు అన్నిట్లో మంచిగా హెల్ప్ సపోర్ట్ చేస్తారు. ఫుల్గా ఏది పెడతానన్నా సరే ముందు అది ముందు చెప్తాయి. అంతే, అలాగా సపోర్ట్ చేస్తారు. కొంతమంది నువ్వు అసలు ముందు సక్సెస్ అవుతావా లేదని అంటే మనం ముందు ఒక స్టెప్ ఇన్ అయిపోవాలి. సక్సెస్ గురించి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఎవరికి ఇలా పెట్టగానే సక్సెస్ అనేది ఎవరికి రాదు. నేను యూట్యూబ్ ఎప్పుడు 2017లో స్టార్ట్ చేశా. ఫస్ట్ అప్పుడు అంతగా ఏం లేదు. తర్వాత అప్పుడు మనం వీడియోస్ పెట్టే కొద్దీ మాకు పేమెంట్ ఎప్పుడు వచ్చింది. 11 months తర్వాత ఫస్ట్ పేమెంట్ 11,000 అందుకున్నా. అలా ఇప్పుడు మేము అలా థౌజండ్స్కి అట్లా ల్యాక్స్కి వస్తున్నాం. ఏదైనా మనం నాది మొన్న రీసెంట్ గా అయిపోయింది. నాది మానిటైజేషన్ అయిపోయింది. 1 year అవ్వట్లేదంట. 1 year 1.5 year పడుతుంది. ఓకే, నాది కరెక్ట్ గా 1 year కల్లా అయిపోయింది. థ్యాంక్ యూ. నేను ఇంకా విజయవాడలో ఎక్స్ప్లోరింగ్ అను నా బ్లాగ్స్ డివోషనల్ అని నాకు ఇంట్రెస్ట్ ఉన్నాయి, నేను పెడుతున్నాను. మీ మమ్మీ ఇంటి దగ్గర ఉండిపోయాం మేము అనేదో ఒక వీడియో కూడా చేశారు. అది కూడా చూసారా? నేను ఒకసారి అంటే వాళ్ళ డాడీకి కాల్ చేసి మేము ఈ రోజు రావట్లేదు, మేము అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండిపోతున్నాము అని ఏదో చెప్పి పెట్టాము. అది చూసారు. ఆబ్వియస్లీ మైండ్ లోకి వెళ్ళిపోద్ది కదా. నాకు అది షాక్. అది నాకు గుర్తుంది, మీకు గుర్తుందంటే చాలా. చూసినప్పుడు అలా చూస్తుంటాం కదా. మాక్సిమం 1250, 1350, 1000 అలా ఆ రేంజ్లోనే ఉంటుంది. ఇదొక మోడల్. ఇది కూడా చాలా నేను వచ్చినట్టు హస్బెండ్ కెళ్ళిపోతున్నారు. పర్వాలేదు. అంటే రూమ్ మార్నింగ్ బుక్ చేస్తే రూమ్కి వెళ్ళకుండా మార్నింగ్ స్టార్ట్ అయిన కాడి నుంచి నా వరకు మా హస్బెండ్ వరకు ఇప్పుడు రూమ్కి వెళ్ళి నిద్రపోవడం అంతే. అవును, అంతేలేండి. మరి వచ్చిన తర్వాత మనం పడుకోవడానికి గట్ట కాదు కదా. మళ్ళీ రేపు కూడా నోవాటెల్లో ఏదో వర్క్ ఉంది. ఎమ్మెల్యే కొడుకుది ఎంగేజ్మెంట్. ఓకే. మరి రేపు ఏం ప్లేసెస్ కవర్ చేయరా? చేస్తాను. సంక్రాంతికి అప్పుడే చేస్తారు అందరూ. మీరు ఆఫర్ పెట్టారంటే హాట్ కేక్లా వెళ్ళిపోతాయి. పెట్టాలి, నాకు టైం సెట్. మా రా కాన్వర్జేషన్ చూసారండి. చాలా కూల్గా, చాలా ఫ్రెండ్లీగా, నేచర్గా మాట్లాడారు. మధు గారు అయితే కనుక అసలు రిసీవింగ్ కానీ చాలా బాగుంది. ఇంకా మధు గారి దగ్గర అఫోర్డబుల్ ప్రైజెస్లో డ్రెస్సెస్ ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే. సరే అక్కడి వరకు వెళ్ళా కదా అని చెప్పి ఇంకా నేను ఒక 2 డ్రెస్సెస్ అయితే పర్చేస్ చేసుకున్నాను. లేటెస్ట్ మోడల్స్ ఉంటాయి మధు గారి దగ్గర. ఎప్పుడూ తీసుకుంటానే ఉంటా, ఆఫర్ పెట్టినప్పుడు కానీ లేకపోతే నాకు కావాల్సినప్పుడు. సరే ఇంకా అక్కడి వరకు వెళ్ళాగా లేటెస్ట్ మోడల్స్ ఉంటాయని తీసుకున్నాను. చాలా నైస్ మీటింగ్ యూ మధు గారు. చాలా బాగా నచ్చారు. చాలా ఫ్రెండ్లీ నేచర్ అండి మధు గారు.